సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా లంకపల్లి అనే గ్రామంలో సోరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతడు పేదవాడే అయినా సాయం చేసే విషయంలో మాత్రం చాలా పెద్ద మనసున్న వ్యక్తి. ఊరంతా అతన్ని పొగుడుతూ ఉండేవారు. కానీ సోరయ్య ఇంటి ప్రక్కనే ఉంటున్న కాంతమ్మకు మాత్రం ఇతని తీరు అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ఆడవాళ్లంతా ఒకచోట చేరి మాట్లాడుకుంటూ, ఏదేమైనా సోరయ్య లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరైనా ఉండాలి వదినా అని అంటుంది ఒక ఆవిడ. అందరూ అతన్ని గొప్పగా పొగుడుతున్నా కాంతమ్మ మాత్రం దానికి అంగీకరించదు. కానీ సోరయ్య మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ తనకు తోచిన సాయాలు చేస్తూనే ఉంటాడు. ఒకరోజు కాంతమ్మ ఇంటికి ఓ ముసలావిడ భిక్షాటనకు వచ్చి, అమ్మా అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు కాంతమ్మ బయటకు వచ్చి, ఎవరది, ఎవరు కావాలేంటి అంటుంది. దానికి ఆ ముసలావిడ, అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం తిని 3 రోజులైంది, కాస్త తినడానికి ఏమైనా దొరుకుతుందా అంటుంది. అప్పుడు కాంతమ్మ, చచ్చా, ఈ అడుక్కునే వాళ్లకు ఏమీ పనిపాట లేదు, ఊరికే విసిగిస్తారు, అన్నం లేదు ఏమీ లేదు, పక్కకెళ్ళు అంటుంది. అప్పుడు ఆ ముసలావిడ, అమ్మా, కాసింత గంజి ఉన్నా పొయ్యమ్మా, నడిచే ఓపిక కూడా లేదు అంటుంది. అప్పుడు కాంతమ్మ, ముందు ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని గట్టిగా అరుస్తుంది. దీంతో ప్రక్క ఇంట్లోనే ఉంటున్న సోరయ్య ఇంట్లో నుండి బయటకొచ్చి విషయం తెలుసుకుని, అవ్వా, మీరు ఇలా రండి అంటాడు. అప్పుడు అవ్వ, బాబూ, ఆకలి దాహంగా ఉంది, కాస్త తినడానికి ఏమైనా దొరుకుతుందా అంటుంది. అప్పుడు సోరయ్య, అవ్వ, ముందు ఇలా కూర్చోండి, నా దగ్గర ఈ గంజినీళ్లు మాత్రమే ఉన్నాయి, తాగుతారా అంటాడు. అప్పుడు అవ్వ, చాలు బాబు, ఇదే నాకు పరమానంతో సమానమని గబగబా గంజిని తాగేస్తుంది. ఆ తర్వాత, ఏ తల్లి కన్నబిడ్డవో నువ్వు, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబు అంటుంది అవ్వ. అప్పుడు సోరయ్య, మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలవ్వా అంటాడు. అప్పుడు అవ్వ, నేను అన్నం తిని 3 రోజులయ్యింది బాబు అంటుంది. దానికి సోరయ్య, అయ్యో అవునా, నా దగ్గర కూడా బియ్యం లేవు, ఉండు, ఊళ్ళోకెళ్ళి ఎక్కడైనా అరువు తీసుకొస్తాను అంటాడు. అప్పుడు అవ్వ, ఇంట్లో ఎవ్వరూ లేరా బాబు అంటుంది. దానికి సోరయ్య, నేను అనాథని అవ్వ, నాకెవ్వరూ లేరు, దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాను. సరే ఉండవ్వా, నీకోసం ఎవరినైనా బియ్యం అడిగి తీసుకొస్తాను అని సోరయ్య వెళ్తాడు. ఆ అవ్వకి ఓపికొచ్చేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఈ విషయం ఊరందరికీ తెలుస్తుంది. అలా పంచాయతీలో ఒకరోజు ఊరి పెద్ద, నిజంగా సోరయ్య హృదయం ఎంత గొప్పదో కదా అంటాడు. అప్పుడు ఇంకొక వ్యక్తి, అవును బాబాయ్, వాడి దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు సాయం చేయాలనే గుణం వాడిలో ఉంది అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇంకో వ్యక్తి, మీరు ఇలా సోరయ్యని పొగుడుతూనే ఉంటారు, కానీ అతను జీవించడానికి పని మాత్రం ఇప్పించరు అని రుసరుసలాడుతూ సోరయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సోరయ్య అతన్ని, ఏంట్రా అంత కోపంగా ఉన్నావంటాడు. అప్పుడు అతను, లేకపోతే ఏంట్రా, నువ్వేదో ఉత్తముడిలాగా అందరికీ ఏవి కావాలంటే అది చేసి పెడుతూ ఉంటావు, కానీ నీ గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు అంటాడు. అప్పుడు సోరయ్య, అబ్బా, ఇప్పుడు ఏమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. దానికి అతను, ఏంట్రా బావుండేది, నువ్వు బ్రతకడానికి ఓ దారంటూ ఉండాలి కదా, అది ఊరి పెద్దలేమైనా పట్టించుకుంటున్నారా చెప్పు అంటాడు. అప్పుడు సోరయ్య, ఏం పర్వాలేదులేరా, ఊరి పరిస్థితులు కూడా బాగాలేదు కదా అంటాడు. దానికి అతను, అరే, ఈ రోజుల్లో ఇంత మంచితనం అస్సలు పనికిరాదురా, నిన్నే ముంచేస్తారు ఈ జనాలు అంటారు. అప్పుడు సోరయ్య, నిండా మునిగిన వాడికి చలేంట్రా, నేనేమీ ఆశించి ఇవన్నీ చేయట్లేదు అంటాడు. అప్పుడు అతను, మరి నీ బ్రతుకు తెరువు సంగతేంటి అంటాడు. ఏదో ఒక దారి దొరుకుతుందిలేరా అంటాడు సోరయ్య. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఊరంతా అతన్ని మెచ్చుకుంటున్నా కాంతమ్మ మాత్రం అతన్ని దూషిస్తూనే ఉంటుంది.
ఒకరోజు కాంతమ్మ కంగారుగా తన బిడ్డ కనిపించడం లేదని ఎవరైనా చూశారా అని అడుగుతుంది. అప్పుడు పక్కింటి శాంతమ్మ, బిడ్డ కనిపించకపోవడం ఏమిటమ్మా, ఏమైందసలు అంటుంది. అప్పుడు కాంతమ్మ, పిన్ని, మధ్యాహ్నం నుండి వాడు ఇంటికి రాలేదు. ఈ సమయం వరకు వాడు బయట ఉండడు. నాకు కంగారుగా ఉంది పిన్ని అంటుంది. అప్పుడు శాంతమ్మ, నువ్వు కంగారు పడకు కాంతమ్మ, స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాడేమోలే, వచ్చేస్తాళ్లే అంటుంది. దానికి కాంతమ్మ, అది కాదు పిన్ని, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, కంగారుగా ఉంది అని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఊరంతా వాళ్ళింటి దగ్గర పోగవుతారు. కొందరు బాబు కోసం గాలిస్తూ ఉంటారు. సూరయ్య మాత్రం పిల్లలు ఎక్కడెక్కడ ఆడుకుంటారో ఆ ప్రదేశాలకు తిరుగుతూ అడవిలోకి కూడా వెళ్తాడు. అక్కడ ఒక గుహలో తోడేలుకు భయపడుతూ పిల్లోడు కనిపిస్తాడనమాట. అప్పుడు సూరయ్య, అరే బాబు, నువ్వు కాంతమ్మ కొడుకువేనా అంటాడు. దానికి ఆ పిల్లాడు అవును అంటాడు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని ఆ పిల్లాడికి ధైర్యం చెప్పి పిల్లాడిని తెలివిగా తోడేలు బారి నుండి రక్షించి కాంతమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆ బాబు, అమ్మా అమ్మా, ఈరోజు సూరయ్య మామ రాకుంటే ఆ తోడేలు నన్ను తినేసేది అంటాడు. అప్పుడు కాంతమ్మ, అరే, నేనెంత భయపడ్డానో తెలుసా నీకు అంటుంది. అప్పుడు శాంతమ్మ, పోన్లేవే, సూరయ్య సమయానికి వెళ్ళిన మూలంగా పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు అంటుంది. అప్పుడు కాంతమ్మ, సరే సర్లే, కూటికి గతి లేదు కానీ ఇలాంటి సాయాలకేమీ తక్కువ లేదు అంటుంది. అప్పుడు ఊరి పెద్ద, కాంతమ్మ, నువ్వు వాడినలా తక్కువ చేసి మాట్లాడటం తప్పమ్మా. నీ కొడుకుని కాపాడిన వాడికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ఇలా అంటావా అంటారు. ఇంతలో సూరయ్య, పోన్లేండి, నా ధర్మం నేను చేశాను అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. సూరయ్య మాత్రం పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ ఊరికి వస్తాడు. అతన్ని చూసినటువంటి ఊరి పెద్ద, ఎవరయ్యా, మీరీ ఊరికి కొత్తవారిలా ఉన్నారు, వేషధారణ చూస్తే వింతగా ఉంది అంటారనమాట. అప్పుడు అతను, నేను ఊరూరా తిరిగి భిక్షమెత్తుకుంటున్నాను, ఈ ఊర్లో నాకు ఉండడానికి చోటు దొరుకుతుందేమోనని చూస్తున్నాను అంటాడు. అప్పుడు ఊరి పెద్ద, చాలేవయ్యా, నీకు ఉండడానికి చోటెవరిస్తారు అంటాడు. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి అతన్ని సూరయ్య దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు సూరయ్య అతనితో, తాత, మీరెలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీకెలాంటి సాయం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను అంటాడు. అప్పుడు ఆ తాత, ఒంట్లో ఓపిక నశించింది బాబు, ఈ వయసులో నన్నెవరైనా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటాడు. అప్పుడు సూరయ్య, కానీ తాత, నేను మీకు 3 పూటలా తిండి పెట్టలేకపోవచ్చు అంటాడు. దానికి ఆ తాత, మరేం పర్వాలేదు నాయనా, కాసింత గంజినీళ్లు పోసినా సరిపోతుంది అంటాడు. అప్పుడు సూరయ్య, సరే తాత, పక్క ఊరికెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూసొస్తాను అంటాడు. అప్పుడు అతను, సరే బాబు, నువ్వెళ్ళిరా అంటాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ముసలాయన సూరయ్య పరిస్థితులు గమనిస్తూ ఉంటాడు. ఓ రోజు ఆ తాత సూరయ్యని పిలిచి, బాబూ ఇలారా, నీతో మాట్లాడాలి అంటాడు. అప్పుడు సూరయ్య, ఏంటి తాత, ఒంట్లో బాలేదా అంటాడు. అప్పుడు ఆ తాత, లేదు బాబూ, ఒకవేళ నీ దగ్గర బోలెడంత డబ్బుంటే నువ్వేం చేస్తావు అంటాడు. అప్పుడు సూరయ్య, కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేస్తాను తాత అంటాడు. అప్పుడు ఆ తాత, నీకోసం ఏమీ వద్దా అంటాడు. దానికి సూరయ్య, కష్టపడే శక్తి కోసం 3 పూటల ఆహారం, చేయడానికి పనుంటే చాలు తాత అంటాడు. అప్పుడు ఆ తాత, సరే, మన ఊరి చివర చెరువు పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద తవ్వి అక్కడ దొరికింది తీసుకురా అంటాడు. సరేనని చెప్పి సూరయ్య వెళ్ళి అక్కడ దొరికిన పెద్ద మూటను తెస్తాడు. ఆ మూట విప్పగానే అందులో చాలా డబ్బులు, బంగారం, కొన్ని విలువైన పత్రాలు ఉంటాయి. అవి చూసి ఆశ్చర్యపడిన సూరయ్య, ఏంటి తాత, ఇంత డబ్బా, ఎవరిదిది అంటాడు. అప్పుడు ఆ తాత, ఇది నాదే బాబు అంటాడు. అప్పుడు సూరయ్య, ఒక భిక్షగాడి దగ్గర ఇంత డబ్బా అంటాడు. అప్పుడు ఆ తాత, నేను భిక్షగాడిని కాదు బాబు, ఒకప్పుడు పెద్ద జమీందార్ని, కానీ నా కొడుకులు ఆస్తి కోసం నన్నే చంపేయాలనుకున్నారు,
దాంతో నాకు సంబంధించిన డబ్బు, నగలు, ఆస్తిపత్రాలు అన్నీ తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా ఈ ఊరికి వచ్చేశాను అంటాడు. అయ్యో తాత, నీకిలాంటి పరిస్థితి వచ్చిందా అంటాడు సూరయ్య. అప్పుడు తాత, నాకా వయసైపోతోంది. ఈ ఆస్తంతటిని నేను నా కొడుకులకిస్తే వృధాగా పాడు చేస్తారు. అందుకే ఇది నీకివ్వాలని అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు సూరయ్య, ఏంటి నాకా అంటాడు. అవును, నువ్వైతే వీటితో ఎన్నో మంచి పనులు చేయగలవు. నేనెవరో తెలియకపోయినా కటిక పేదరికంలో ఉన్నా సరే నాకు అన్నం పెట్టావు. అందుకే ఇదంతా నీకే సొంతం. నువ్విప్పటి వరకు చేసిన మంచి ఈ రూపంలో నీకు తిరిగొచ్చిందనుకో బాబు అని ఆస్తంతా అతనికి ఇచ్చేస్తాడు ఆ తాత. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. ఊరంతా చాలా సంతోషిస్తారనమాట. తనకు ఆ ముసలి జమీందారిచ్చిన ఆస్తితో సూరయ్య ఆ ఊరిలో ఒక పాఠశాల, ఆసుపత్రి కట్టిస్తాడు. అలాగే పేదలకు, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ ఆ ఊరిలో ఇంకా మన్ననలు పొందుతాడు సూరయ్య. పిల్లలు, ఈ కథను విన్నారు కదా. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం మంచి పనులు చేస్తే ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది పిల్లలు. సహాయం చేసే మనసుండడం గొప్ప. కొంతమందికి ఎంత ఆస్తి ఉన్నా కూడా సహాయం చెయ్యాలనే ఆలోచనే రాదు. సూరయ్యది చూసారా పిల్లలు, ఎంత గొప్ప మనసో. తన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఇతరులకు సాయం చేయాలనే గొప్ప మనసు ఉంది. అందుకనే పిల్లలు, మనకున్న దాంట్లోనే ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చెయ్యాలి. నీతిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.